జనగామ జిల్లాల జనసేన పార్టీ ఆధ్వర్యంలో మున్సిపల్ ఎన్నికల ప్రచారంలో చివరి రోజు అయితే దద్దరిల్లిపోయింది. ఎక్కడ చూసినా జన సైనికుల సందోహంతో, అదేవిధంగా ప్రజల నీరాజనాలతోటి జనసేన జెండా రెపరెపలాడింది జనగామ జిల్లాలో. మొత్తానికి మున్సిపల్ ఎన్నికల ప్రచారం అయితే ఘనంగా విజయవంతమైంది. ఆంజనేయులు గౌడ్ గారి ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున జన సైనికులు అయితే వీధి వీధి తిరుగుతూ జనసేన సింబల్ గాజు గ్లాసు గుర్తుని చెప్తూ ప్రజల్లో జనసేన పట్ల ఓటు వేసే విధంగా, ఆలోచనను రేకెత్తించే విధంగా వినూత్న కార్యక్రమాన్ని అయితే శ్రీకారం చుట్టారు. ప్రజలందరూ జై జనసేన, జై గాజు గ్లాస్కే మన ఓటు అంటూ ప్రజలందరూ జనసేన పార్టీకి అయితే నీరాజనం పలికిర్రు. తెలంగాణ గడ్డ మీద జనగామ వేదికగా జరిగినటువంటి ఈ యొక్క ఎన్నికల హడావిడి, ఈ యొక్క మున్సిపల్ ఎన్నికల హడావిడి మామూలుగా లేదు. రేపు రిజల్ట్ వచ్చిన రోజు జనగామ గడ్డ జనసేన అడ్డ అనే విధంగా ముఖ్యంగా జనగామ జిల్లాలోని జన సైనికులు ఈ మున్సిపల్ ఎన్నికల ప్రచారం జరిగినన్ని రోజులు వాళ్ళు టిఫిన్ చేయకుండా, టీ తాగకుండా జనసేన కోసం పొద్దున్నుంచి సాయంత్రం వరకు అభ్యర్థుల కోసం పనిచేసి అనడం అనేది నిజంగా చాలా చాలా మెచ్చుకోదగ్గ అంశం. అది జన సైనికులు అక్కడ ఉన్న వాళ్ళే చెప్తున్నారు. అదేవిధంగా 2 వార్డులో జనసేన పార్టీ పోటీ చేస్తుంది. వేదాంతం ఉదయ్ గారు 18వ వార్డు నుంచి పోటీ చేస్తే 25వ వార్డు నుంచి నరేందర్ గౌడ్ గారు పోటీ చేస్తున్నారు. ఇద్దరు బలమైన అభ్యర్థులతోటి జనసేన ఈసారి జయకేతన ఎగరవేసేలాగా కనబడుతుంది. ఆ జనసేనకు సంబంధించిన ర్యాలీని ఒకసారి మీరు వీక్షించండి. స్పెషల్లీ మన వార్డులో ఏదో ఇది రాజకీయ ఉపన్యాసం కాదు. నా తమ్ముడుగా చెప్తున్నా, ఏముంటాము, తమ్ముడు ఉంటాడు మీకు 24/7 ఇక్కడ. మీకు ఎలాంటి ఇక్కడ ఇబ్బందులు ఉన్నా 100% బలంగా మాట్లాడతాడు. ఇక్కడ రావాల్సిన ఫండ్స్లో మీద కానీ రేషన్ మనకు ఏమంటారు కార్డులు కానీ, ఇంకా పెన్షన్ కానీ, ఇళ్ళ కోసం కూడా ప్రతి దాంట్లో. ఎందుకంటే ఏ గవర్నమెంట్ ఉన్నా మనకు రావాల్సిన హక్కులు, మన వాడికి రావాల్సిన హక్కులకు ఉదయ్ బలంగా మాట్లాడతారు. అవసరమైతే జనసేన పార్టీ నాయకులు కూడా మేము బలంగా గలమిస్తాం. ఇది మీకు మాత్రం ఢిల్లీ రాకుండా మీరు ఎక్కడ కొత్త అవకాశం నేనేమంటానంటే ఒకటే ఒకటి
అవకాశం